హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు నేను మా జున్ను కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా ఫ్రెండ్కి పాప పుట్టింది, చూడ్డానికని వెళ్ళాము. రిటర్న్ వస్తూ వస్తూ బియాండ్ బ్యూటీ పార్లర్లో హెయిర్ కట్ చేయించుకోవాలని బియాండ్ బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళిపోయాను. సో బియాండ్ బ్యూటీ పార్లర్లో నేను ఎప్పటి నుండో చేయించుకుంటాను. కొంతమందికి ఇక్కడైతేనే నాకు బాగుంటుంది అనుకుంటారు కదా, అలా నాకు బియాండ్ బ్యూటీ పార్లర్ అయితే బాగుంటుంది. అండ్ సర్వీస్ కూడా బాగుంటుంది వాళ్ళ దగ్గర. ఐబ్రోస్ అయితే నేను ఎప్పటి నుంచో అక్కడే చేయించుకుంటున్నాను. అండ్ హెయిర్ కట్ కూడా. హెయిర్ కట్, నా హెయిర్ చూసారు కదా, మొత్తం డ్రై అయిపోయింది. అండ్ కింద అయితే స్ప్లిటెన్స్ అనేది వచ్చేసింది. నేను మా జున్నుని తీసుకెళ్ళాను కాబట్టి ఓన్లీ హెయిర్ కట్ మాత్రమే చేయించుకున్నాను. జస్ట్ సింపుల్ యూ కట్ చేయించుకున్నాను, ఎందుకంటే నాకు ఆ కింద డ్రైనెస్ నాకు నచ్చట్లేదు. ఎప్పుడైనా మనం మైండ్ కానీ అంత రిలీఫ్గా ఉండాలంటే మన ఫేస్, మన హెయిర్ మీద మనం కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి. నేనైతే అసలు ఈ మధ్య ఆయిల్ కూడా పెట్టట్లేదు నా హెయిర్కి. సో అందుకు ఫుల్ డ్రై అయిపోయింది. నేను డిసైడ్ అయిపోయాను ఇంకా హెయిర్ కట్ చేయించుకోవాలి అని చెప్పి. సో జున్నుతో వెళ్ళాను కాబట్టి జస్ట్ హెయిర్ కట్ మాత్రమే నేను చేయించుకున్నాను. జున్ను అయితే అస్సలు ఉండట్లేదు. లెంత్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు లేచి నిల్చోమని చెప్పారు. ఇంకా వాడైతే అస్సలు డ్యాన్స్ వేస్తున్నాడు అనుకోండి ఇంకా. సో అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళి కూర్చున్నాను చైర్లో. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. మా వాడైతే ఏం చేస్తున్నారా, ఏంటి వాడికి ఏం అర్థం కావట్లేదు, తొంగి తొంగి చూస్తున్నాడు హెయిర్. సో మీకు ఫోటో అయితే మెన్షన్ చేస్తున్నాను, చూడండి డిఫరెన్స్ అయితే ఎంత ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.